యూజ్ ద హెడ్ ఫోన్స్. ముందే చెప్తున్నా, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. నిన్ను ఓడించేది ఈ లోకం కాదు, నీ నీచమైన కోరికలు, నీ బలహీనతలు. సో నువ్వు ఒక్క స్టోయిక్ అవ్వాలంటే ఆ సమాధి నుంచి బయటపడు. ఎందుకంటే నిద్రే నీకు అసలైన శత్రువు. కేవలం శవాలే 24 గంటలు పనుకో ఉండేది. నిజమైన వాడు రేపటిని అస్సలు ఆలోచించడు, ఈ రోజుని స్పీకర్ ఇస్తాడు. అండ్ లాస్ట్గా ప్రతి రాత్రి ఒక శవంలాగా నిద్రపో. సో వేకప్ లైక్ ఏ లయన్. నిజమైన మనిషి, తెలివైన మనిషి రేపటిని చస్తే నమ్మడు, వాడు ఈ రోజునే ఆక్రమించుకుంటాడు ఇలా. సో వేకప్ లైక్ ఏ లయన్, లయన్ లైక్ ఏ కింగ్, నాట్ లైక్ ఏ స్లేవ్. వంగి వంగి నడవడం మీకు ఆపు, లేచి నిటారుగా నిలబడు. నీ బ్యాక్ బోన్ బాగానే ఉంది, నీ ప్రతి అడుగు కాన్షియస్గా ఉండాలి. అది టెస్టోస్టెరాన్ని పెంచాలి, మాస్కులినిటీని రిఫ్లెక్ట్ చేయాలి. నువ్వు అడుగు తీసి అడుగు బయట పెడుతున్నావంటే అర్థం అది ఒక బ్యాటిల్ ఫీల్డ్. సో పారిపోకు, పోరాడు. మనం పుట్టింది ఫైట్ చేయడానికి, పారిపోవడానికి కాదు. ఒకవేళ నువ్వు పారిపోతే నీ వెంటే ఒక తోట వస్తుంది. బ్రతికిపోయాను అని అనుకున్న మరుక్షణం ఆ తోట నీ పుచ్చ పగలగొడుతుంది. సో ఇది మానవ సమాజం. జంగిల్ కంటే డేంజర్. అడుగడుగున్న సవాళ్ళు ఉంటాయి, శవాళ్ళు ఉంటాయి, బాధ ఉంటుంది, సుఖము ఉంటుంది. సో యూ హ్యావ్ టు వేజ్ వర్. అలాగే ఆకలితో అలమటించు. ఫామిసింగ్ అండ్ ఫాస్టింగ్ నిన్ను నిజమైన మనిషిని చేస్తాయి. ఫాస్టింగ్ నీ శరీరాన్నే కాదు, మనసును కూడా క్లీన్ చేస్తుంది. ఆకలితో వేసే ప్రతి అరుపు నీలో ఒక ఎనర్జీ పుడుతుంది, నిన్ను ఒక స్ట్రైక్ని చేస్తుంది. ఆధునిక ఆహార పదార్థాలు మనల్ని నాశనం చేస్తున్నాయి. ప్రతి రాత్రి నువ్వు చావాలి, మళ్ళీ ఉదయానికి ఫ్రెష్గా జన్మించాలి. అప్పుడే నీకు చావు ఉండదు. లవ్ యూ. బాయ్ 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 బాయ్.